ఒకసారి అడ్వకేట్ తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ సెక్షన్లు ఏమని చెప్పబోతా ఉన్నాయి, ఈ సెక్షన్ల కింద ఒకవేళ కనుక కేసులు నమోదు చేసినట్టుగానే మనకు ఇక్కడ అర్థమైతా ఉంది. కాబట్టి దీనికి అటెండ్ కావాల్సి ఉంటుందా ఏందనేది మనకు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అయినటువంటి అరుణ్ గారు ఒకసారి లైన్ లో ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి సార్, ఈ మల్లన్న గాని ఎమ్మెల్సీ, మరొక పక్కన మరో ఎమ్మెల్సీ అయినటువంటి కల్వకుంట్ల కవిత, ఈ వ్యవహారం మీకు ఇంతకుముందు తెలిసే ఉంటుంది దర్దాపుగా. సో ఈ రోజు ఆమె వాళ్ళకు సంబంధించినటువంటి ఇచ్చుకున్నటువంటి ఒకరిపైన ఒకరు ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది సార్. దీన్ని మీరు ఆల్మోస్ట్ చూసే ఉంటారు కావచ్చేమో. దీన్ని ఒక్కసారి కనుక తిన్మార్ మల్లన్న పైన ఏ విధమైనటువంటి కేసులు ఉన్నాయి అనేది ఒకసారి చెప్తా సార్. 191/2, అలాగే 191/3, 76, 127, అలాగే 190 BNS, అలాగే 27 ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం ఆయన పైన కేసులు నమోదైనాయి సార్. ఈ కేసులు ఏ విధంగా ఉండబోతారు? ఇది చాలా క్రిటికల్ అయినటువంటి కేసులా, లేకపోతే నామమాత్రం స్టేషన్ పేర్లు ఉన్నటువంటి కేసులా, ఏంటి సార్, ఏం చెప్పదలుచుకున్నది ఈ కేసుల పట్ల? మల్లన్న మీద దాఖలు చేసిన కేసు కౌంటర్ కేసు. ఓకే, హాఫ్ అన్ అవర్ తర్వాత రిజిస్టర్ చేయడం జరిగింది. మల్లన్న కేసును కేసుగా రిజిస్టర్ చేశారు. దానికి కౌంటర్ బ్లాస్ట్ గా ఈ వీళ్ళు కవిత అనుచరులు ఇచ్చిన యాదవ్ అనే అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక అరగంట తర్వాత ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. మల్లన్న గారి ఫిర్యాదును మొదట స్వీకరించి ఎఫ్ఐఆర్ గా కట్టడం జరిగింది. అందులో 307, గతంలో 307 అంటే అటెంప్ట్ టు మర్డర్, తర్వాత క్రిమినల్ ఇంటిమిడేషన్, వచ్చిన వాళ్ళందరి మీద కూడా ఒకటే ఇంటెన్షన్ తో దాడి చేయాలన్న ఇంటెన్షన్ తో వచ్చారు. కాబట్టి కామన్ ఇంటెన్షన్ అనే దాంతో మొత్తం కేసులు రిజిస్టర్ అయినాయి. ఏది సార్ ఆ సెక్షన్ ఏంటి సార్? అటెంప్ట్ మర్డర్ మిగతా సంబంధించినవి. అటెంప్ట్ మర్డర్ అంటే చంపే ఉద్దేశంతో వచ్చినట్టు క్లియర్ కనిపిస్తుంది కదా. అది ఏ సెక్షన్ కిందకి వస్తుంది సార్ అదంతా? అది అంటే ఒక 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది సార్. 351 132 అనేది గతంలో, 109 అనేది గతంలో 307, ఇప్పుడు 109 కింద దాన్ని మార్చడం జరిగింది. అటెంప్ట్ మర్డర్ అది. ఓకే, మిగతావన్నీ కూడా క్రిమినల్ ఇంటిమిడేషన్లు, తర్వాత ఉద్దేశపూర్వకంగా వచ్చినట్టు కనిపిస్తుంది. మల్లన్న మీద చేసిన కేసులో మాత్రం 27 ఆర్మ్స్ యాక్ట్ పెట్టడం జరిగింది అదనంగా. అవును, ఇవన్నీ కూడా నోటీసులకు సంబంధం లేవు. 7 సంవత్సరాలకు మించి జైలు శిక్ష ఉన్నాయి కాబట్టి, యావజ్జీవ కారాగార శిక్ష ఉంది కాబట్టి ఎవరినైనా ఎప్పుడైనా అరెస్ట్ చేసుకునే స్వేచ్ఛ పోలీసులకు ఉంటుంది. వాళ్ళకి నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళను విచారణ, వాళ్ళ సంజాయిషీ కోరాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లైవ్ వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి పోలీసులకు కూడా విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఏ విధంగా ముందుకు పోవాలనేది ఇక వాళ్ళు నిర్ణయం చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కనుక ఇది ఒకవేళ శిక్షలు పడ్డట్టు అయితే ఉంటే మీరు అన్నట్టుగా 7 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి సెక్షన్లు అన్ని కూడా పైన యావజీవ కారాగార శిక్ష ఉంది. 307 అటెంప్ట్ మర్డర్, చంపాలన్న ఉద్దేశం, అందరూ కలిసి చంపాలన్న ఉద్దేశంతోనే వచ్చింది. నిజమైన గాంధీ మార్గంలో చేసిండ్రా వాళ్ళు. ఆఫీస్ లకు తెచ్చుకొని వచ్చి ఆఫీస్ ముందు ధర్నా చేస్తే దాన్ని ధర్నా అంటారు, నిరసన అంటారు. అంతేగాని ఆఫీస్ లోపలికి వెళ్ళి మాట్లాడతాం చేస్తామని ధ్వంసం చేసింది క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఆఫీస్ ను కూడా వాళ్ళు ఎన్నైనా చెప్పొచ్చు చట్టాన్ని తప్పించుకోవడానికి. కోర్టులో కూడా ఫస్ట్ ఎగ్జామినేషన్, సెకండ్ ఎగ్జామినేషన్ ఉంటాయి. అందులో కూడా కోర్టులో జడ్జి గారు అడుగుతారు, జడ్జి గారు క్లియర్ గా మీరు నేరం చేసిండ్రా, నేరం ఒప్పుకుంటున్నారా అని. అప్పుడు కూడా వాళ్ళు కాదనే చెప్తారు తప్ప చేసినామంటే ఆ రోజే కేసు అయిపోతుంది. ఆ రోజే కేసు పూర్తి స్థాయి శిక్ష విధిస్తారు. కాబట్టి ఏ విధంగా మీడియా ముందు, జనాల ముందు మళ్ళీ దాడి తర్వాత డ్రామాలు ఆడుతున్నారో అదే విధంగా కంటిన్యూ చేస్తారు తప్ప మేము చేయలేదని కూడా ఎవరు చెప్పే అవకాశం లేదు. కాబట్టి చట్టం తన పని తాను చేసిపోతుంది. వీడియో ఎవిడెన్స్ సార్ ప్రూవ్ వాట్ ఎవర్ ది సెక్షన్ ఫైల్డ్ అగైన్స్ట్ పర్సన్ హూ కమిటెడ్ అఫెన్స్. వాళ్ళు చేసిన నేరాలకు పోలీసులు దాఖలు చేసిన సెక్షన్లు ఖచ్చితంగా సరిపోతాయి. కాబట్టి ఆఫీస్ ధ్వంసం చేయడం, ఆయన మీదకి దాడికి వెళ్ళడం, ఇవన్నీ కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. కేసు అండ్ కౌంటర్ లో ఇప్పుడు కేసు బలంగా ఉంటుందా, కౌంటర్ కేసు బలంగా ఉంటుందా అనే దాని మీద కూడా వాదోపవాదనల మీద కూడా ఉంటాయి. ఎందుకంటే 2 చేసింది పోలీసులే కాబట్టి 2 నిరూపించాల్సింది పోలీసులే. 2 సెక్షన్లను కూడా వీళ్ళు తీసుకొచ్చుకునే సాక్ష్యాలను, వీళ్ళు సేకరించే సాక్ష్యాలను పదిలంగా చూసుకోవాలి మల్లన్న గారు. కానీ ఇప్పుడు లేదంటే కౌంటర్ కేసు బలంగా అయిపోతుంది. ఇప్పుడు ఇద్దరికి నమోదు చేసినటువంటి సెక్షన్లు ఇవంతా కూడా యావజ్జీవ కారాగార శిక్షకు సంబంధించినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళ మీదనే ఉంది. కామన్ గా 109 ఉంది కాబట్టి 307 రెండింట్లో దాఖలు చేసినప్పుడు అట్లే ఆర్మ్స్ యాక్ట్ కూడా పెట్టారు. ఆర్మ్స్ యాక్ట్ అంటే సొంతంగా వాడిన కాదు కాబట్టి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. అందులో
ఆత్మరక్షణ కొరకే ఉపయోగించారు. అది ఎవరిని గాయాలు చేయలేదు. ఆ బుల్లెట్స్ కేవలం బెదిరించడానికి, ఆ రక్షణ కొరకు, ఆత్మరక్షణ కొరకు ఉపయోగించారు కాబట్టి ఒక రిలీఫ్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి విచారణలో. అంటే స్పాట్ లో మనం చూస్తే ఇక్కడ కూడా అంటే ఆ దాడిలో జాగృతి, కల్వకుంట్ల కవితకు సంబంధించిన అనుచరులు ఉన్నారు, ఆ జెండాలు కనబడతా ఉన్నాయి. కానీ ఆ స్పాట్ లో కవిత కనబడట్లేదు. కానీ ఇటువంటి యాక్షన్ ఆమె పైన తీసుకున్నటువంటి అవకాశం ఉంటుందా? అంటే ఆమె ఆ దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ ప్లేస్ లో లేదు కాబట్టి ఆమెకు వర్తిస్తాయి ఈ కేసులని. ఆమె ల్యాక్ లో ఫిలప్ చేసేసింది కదా. వితిన్ మినిట్ లో ఆమె మీడియా ముందుకు వచ్చేసి అడగడానికి వెళ్తే దాడులు చేస్తారా, కాల్పులు జరుపుతారా అని చెప్పి ఆమె అంతలకు ఆమె కంప్లైంట్ ఇచ్చింది. మండలి చైర్మన్ కి, పోలీసులకి, డీజీపీకి ఆమె ఇచ్చిన ఏవైతే స్టేట్మెంట్లు ఉన్నాయో, ఏవైతే కంప్లైంట్లు ఉన్నాయో వాటిలో క్లియర్ గా ఆమె పాత్రను పూర్తి చేసింది. ఆమె సైలెంట్ గా ఉంటే ఆమె పాత్రను తీసుకురావడానికి పోలీసులకు గగనం అయ్యిండేది. కానీ ఆమెంతలకు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఆమె మెయిన్ అక్యూజ్ అయ్యే అవకాశం. ఒకసారి అంటే దీనిలోకి వెళ్ళి ఎవరు కూడా తప్పించుకున్నటువంటి అవకాశం అయితే లేదు. ఎవరికి ఒకరైతే మాత్రం అడ్మిటెడ్ ఫ్యాక్ట్ నీడ్స్ నాట్ టు ప్రూవ్. కవిత ఏదైతే అడ్మిట్ అయిందో మళ్ళీ నా కంప్లైంట్ ఇవ్వడం, తన మీద జరిగిన దాడి మీద ఆయన ఫిర్యాదు చేసిండు. మండలి చైర్మన్ కూడా అదే చెప్పిండు. అంతేగాని కవిత అక్కడ ఇన్వాల్వ్ కాకుండా కూడా ఆమె తానంతలో తాను మండలి చైర్మన్ కంప్లైంట్ ఇవ్వడం, డీజీపీకి కంప్లైంట్ ఇవ్వడం, ల్యాక్నెస్ ను సొంతంగా ఫిలప్ చేస్తుంది. మరి ఆ లీగల్ టీమ్ కి ఎవరు సలహాలు ఇస్తున్నారో మొదటి నుంచి కూడా చూస్తున్నాం. పదవిలో దిగిపోయినప్పటి నుంచి కూడా అన్ని కేసుల్లో వాళ్ళను ఇరికిచ్చే కార్యక్రమాలే వాళ్ళ లీగల్ టీం చేస్తున్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది. అలా లీగల్ టీం మరి గతంలో ప్రాక్టీస్ చేసినరా లేదా అనే దాన్ని కూడా, క్రిమినల్ ప్రాక్టీస్ కూడా ఉండాలి. ప్రాక్టీస్ చేసిన అడ్వకేట్లను అడిషనల్ అడ్వకేట్ జనరల్, తర్వాత స్పెషల్ జీపీలుగా నమోదు చేసుకుంటే వాళ్ళు ఆలోచనలు ఉపయోగపడతాయి. అంతే తప్ప వాళ్ళు స్పెషల్ జీపీలు చేసి గతంలో ఏ విధమైన ప్రాక్టీస్ లేకుంటే వాళ్ళు చెప్పే సలహాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళని ఖచ్చితంగా ఇరుకున పెడతాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. అన్నెసెసరీగా వాళ్ళు వాళ్ళ పోర్షన్స్ ను ఫిలప్ చేసుకుంటున్నారు. మండలి చైర్మన్ కి ఇచ్చిన కంప్లైంట్ కాపీని, తర్వాత డీజీపీ గారికి ఇచ్చిన కంప్లైంట్ కాపీని వీటితో పాటు మల్లన్న గారు సబ్మిట్ చేస్తే కవిత గారు ప్రధాన ముద్దాయిగా కేసు ఎదుర్కోవాల్సిన సందర్భం ఖచ్చితంగా ఉంటుంది. అంటే కొంత సార్ ఏంటంటే కొంత దీంట్లో మల్లన్నకి కొంత మినహాయింపు ఉండొచ్చు ఏమో. ఎందుకంటే ఇది ఇద్దరికి ఒక ప్రైవేట్ ప్లేస్ లో జరిగినటువంటి సంఘటన కదా. ఆయన ఆఫీస్ కార్యాలయం పైన వెళ్ళి దాడి చేసింది కాబట్టి కొంత మల్లన్నకి ఏమైనా సాక్ష్యాలు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటదంటారా? ఖచ్చితంగా ఉంటాయి కదా. కాన్సిక్వెన్సెస్ ఆయన ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఆయన ఆఫీస్ లో ఆయన కూర్చుని ఉన్నాడు. వీళ్ళు దాడి చేయడానికి వచ్చింది కాబట్టి డిఫెన్స్ తనను తాను కాపాడుకున్న రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కూడా ఉంటది కదా. అందులో గవర్నమెంటే ఇచ్చింది ఆయనకు సెక్యూరిటీని. మల్లన్న కాల్పులు జరపలేదు కదా, సెక్యూరిటీనే కాల్పులు జరిపింది. మల్లన్న చెప్తేనే కాల్పులు జరిపాడు. మల్లన్న కొరకే వచ్చారు కాబట్టి మల్లన్న చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు, నన్ను రక్షించండి, నాకు సెక్యూరిటీగా వచ్చారు కాబట్టి నా ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మీది, ముందస్తుగా కాల్పులు జరపండి, ఎవరికి ఇబ్బంది లేకుండా అన్నందుకే వాళ్ళు గాల్లో కాల్పులు జరిపారు. అంతే తప్ప ఎవరినో ఏం చేస్తే ఎవరికో గాయాలు అయితే కానీ గాయాలు అయ్యే విధంగా ఎవరు కాల్పులు జరపలేదు కాబట్టి ఆ సెక్షన్ వర్తించవు. ఫాస్ట్ పిటిషన్ ఫైల్ చేసుకుని దాన్ని కొట్టేపించుకునే అవకాశాలు కూడా మల్లన్నకు మెండుగా ఉంటాయి. హైకోర్టులో ఫాస్ట్ పిటిషన్ వేసుకోవచ్చు. తన సెక్యూరిటీకి తనను తాను కాపాడుకోవడానికి రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ తో పాటు గవర్నమెంటే అందించిన సెక్యూరిటీ ఉంది కాబట్టి ఆ సెక్యూరిటీని ముందస్తుగా తనకు ఆపద రాకుండా వాడుకున్నారు. అంతే తప్ప దానివల్ల ఎక్కడ దుర్వినియోగం జరగలేదు. 6 రౌండ్ల కాల్పులు చేస్తే 6 బుల్లెట్లు కూడా దొరికినట్టు క్లియర్ గా తెలుస్తుంది. ఎవరికి గాయాలు చేయలేదు కాబట్టి దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఫేసింగ్ క్రిమినల్ ట్రయల్. మల్లన్న గారు ప్రాపర్ గా వెళ్తే ఆయన కేసు ఎగిరిపోయే అవకాశమే కాకుండా ఆయన మీద పెట్టిన కేసు బలంగా అయ్యే అవకాశం ఖచ్చితంగా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది అడ్వకేట్ అరుణ్ గారు చెప్పేటువంటి అంశం. దీంట్లో ఎందుకంటే ముందుగా పిటిషన్ ఇచ్చింది, ముందుగా కంప్లీట్ చేసింది ఇక్కడ మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. తిరుమల మల్లన్న కంప్లీట్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్కి కౌంటర్ వాళ్ళు పిటిషన్ ఇవ్వడం జరిగింది అక్కడ. సో ఏదేమైనప్పుడు కూడా ఆఫీసులో కూర్చున్న ఆఫీసులో వాళ్ళంతా వాళ్ళు పని చేసుకుంటా ఉంటే ఆఫీస్కి మీదికి వెళ్ళడం ఇది చాలా పొరపాటు అయినటువంటిది. సరే, ఇద్దరికి ఉన్నటువంటి అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఇద్దరి పైన 2 సెక్షన్ల కింద కూడా కేసులు ఇద్దరు ఇచ్చినటువంటి పిటిషన్ల ఆధారంగా కేసులు పెట్టిల్లు 191. సో ఇది కొంత మల్లన్నకి ఉపశమనం ఉండొచ్చు ఈ కేసు నుంచి బయటపడడానికి. కానీ కవితకు ఎటువంటి ఛాన్స్ లేదు. ఈ సంబంధించినటువంటి దాడిలో ప్రత్యక్షంగా ఆమె పాల్గొనకపోయినప్పటికీ కూడా ఆమె ఇచ్చినటువంటి ఏవైతే ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాలతో వాళ్ళు వచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆమె నేరుగా స్పీకర్ ఎవరైతే మండలి చైర్మన్ దగ్గరికి వెళ్ళడం,
ఇటువంటి చూసిన తర్వాత ఆమె తర్వాత ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడడం మల్లన్న గురించి అంతా కూడా కల్వకుంట్ల కవిత పూర్తి స్థాయిలో దీంట్లో ఇరుక్కోపోయినట్టుగా చెప్తా ఉన్నారు. మరొక పక్కన దీంట్లో వేసినటువంటి ఏదైతే 7 ఏళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష కూడా పడేటువంటి సెక్షన్లే దీంట్లో ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. మారణ ఆయుధాలతోటి ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళింది కాబట్టి ఇది పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులకు ఎలాంటి ఆంక్షలు లేవు, ఎప్పుడైనా కానీ వీళ్ళపైన చర్యలు తీసుకునేటువంటి వెసులుబాటు అయితే పోలీసులకు ఉందన్నటువంటి అభిప్రాయం అయితే వ్యక్తం అవుతా ఉన్నది. ఇది ఇద్దరి పైన కేసులు నమోదు చేసేటువంటి విధానం, ఇద్దరు పైన ఒకరికొకరు కంప్లైంట్ ఇచ్చుకున్నటువంటి విధానం, వాళ్ళ అనుచరుల పైన కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి పిటిషన్ లో పేర్కొన్నటువంటి ఇది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.